మెదక్ జిల్లా నార్సింగి గ్రామ పంచాయతీ కార్యాలయం వద్ద ప్రజాపాలనలో భాగంగా గ్రామ సభ నిర్వహించారు. సుమారు 18 కౌంటర్లు ఏర్పాటు చేసి ప్రజలకు ఎటువంటి ఇబ్బంది లేకుండా అధికారులు, నేతలు పూర్తిస్థాయి ఏర్పాట్లు చేశారు. దుబ్బాక నియోజకవర్గంలో ప్రజాపాలన కార్యక్రమం విజయవంతం చేస్తామని ఈ సందర్భంగా కాంగ్రెస్ నేతలు పేర్కొన్నారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో 10 ఏళ్ల పాటు ప్రజలకు ఒరగబెట్టింది ఏమీ లేదన్న అస్సాం పార్టీ నేతలు రేవంత్ రెడ్డి ప్రవేశపెట్టిన 6 గ్యారంటీలను అర్హులందరికీ లబ్ధి పొందేలా చూస్తామని హామీ ఇచ్చారు. రేవంత్ రెడ్డి నాయకత్వంలో ఏదైతే ప్రజాపాలన అందించడానికి సిద్ధమైందో ఆనాడు వరంగల్ డిక్లరేషన్లో ఏదైతే మా ప్రియతమ నేత రాహుల్ గాంధీ గారు ఇచ్చినటువంటి ఆదేశాల ప్రకారమే ఈరోజు తెలంగాణ నిన్ననే ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ప్రజాపాలన ఏర్పాటు చేసుకోవడం జరిగింది. మా కాంగ్రెస్ పార్టీ ముఖ్య ఉద్దేశం ఏంటంటే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి బడుగు బలహీన వర్గాలకు ఈ 10 సంవత్సరాల్లో గత పాలకుల నిర్లక్ష్యానికి గురై చాలామంది రేషన్ కార్డు లేక భూములకు ఒక్కటి కాదు సమస్యలు చెప్పుకుంటూ పోతుంటే చాలా ఉన్నాయి. కేసీఆర్ గారి నాయకత్వంలో లోపాలు, వాటి మీద మేము అన్నీ చెప్పదలుచుకోలేదు, వాళ్ళ విజ్ఞతగా వదిలేస్తున్నాము. కాకపోతే ఇప్పుడు మేము ఒకటి చెప్పదలుచుకున్నాము. ఏదైతే 6 గ్యారంటీలు మేము ఇచ్చామో అవి ఖచ్చితంగా సఫలీకృతంగా మేము ఆల్రెడీ కృషి చేసి